తెలుగు సినిమా రంగంలో ఒక యువ గాయకుడు, అలాగే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచాడు. ఇలా ఎన్నో తన జర్నీలో సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తన ఎంగేజ్‌మెంట్, తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు బయటకొచ్చినప్పటి నుంచి కూడా ఇది సీక్రెట్‌గా ఇన్ని రోజులు ఒక వేరే యాక్టర్ తోటో, వేరే టీవీ అలాగే టెలివిజన్ రంగానికి సంబంధించిన వ్యక్తితో అఫైర్ ఉందని, వాళ్ళతో పెళ్లి చేసుకోబోతున్నాడని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఊహించిన విధంగా హరిణి రెడ్డితో ఎంగేజ్‌మెంట్, రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అసలు ఈ హరిణి రెడ్డి ఎవరు? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఎప్పటి నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారనేటువంటి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ హరిణి రెడ్డి ఎవరు అనంటే ఒక ఫ్రెండ్స్ ద్వారానే తనకి పరిచయం, రాహుల్ సిప్లిగంజ్‌కి పరిచయం అయిందట. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడం, ఆ స్నేహం కాస్త పరిణయానికి దారితీసింది. ఇప్పుడు ఈ నెల 17న హైదరాబాద్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌కి అత్యంత సన్నిహితులు, అటు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇండస్ట్రీలో తనకు ఫస్ట్ నుంచి తనతో ఉన్న అతి కొద్ది మంది ఫ్రెండ్స్‌ని మాత్రం పిలిచి వారి సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫోటోలు ఒక ఫ్రెండ్స్, అతను కాకుండా ఫ్రెండ్స్ ఇది సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వార్త బయటకొచ్చిందని చెప్పొచ్చు. ఇక హరిణి రెడ్డి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమెకు సినిమా ఇండస్ట్రీతో కానీ, అలాగే రాజకీయ రాజకీయ రంగంతో కానీ సంబంధాలు లేవని, ఒక మామూలు ఒక వ్యాపార బిజినెస్‌కి ఫ్యామిలీకి సంబంధించిన ఆమె అని చెప్పి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ అనౌన్స్‌మెంట్ చేయలేదు కానీ పెళ్లి మాత్రం భారీగాను అందరికీ చెప్పి, అందరికీ గ్రాండ్‌గా చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాడట. దీనికి సంబంధించి త్వరలోనే అసలు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇదంతా కూడా అతను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఆయన సన్నిహితుల ద్వారా మనం కనుక్కునే ప్రయత్నం చేస్తే తెలిసింది. ఇక జర్నీ చూసుకున్నట్లయితే, రాహుల్ సిప్లిగంజ్ జర్నీ చూసుకున్నట్లయితే అతను సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక బిగ్ బాస్ దగ్గర నుంచే పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు. సింగర్‌గా ఎన్నో పాటలు పాడాడు. తన పెక్యులర్ వాయిస్ తోటి ఒక డిఫరెంట్‌గా ఒక డిఫరెంట్ సింగర్ అని చెప్పి అందరిలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకెళ్ళాడో అప్పటి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పేరు అటు సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఒక మారుమోగడం అవ్వచ్చు జరిగిందని చెప్పొచ్చు. అయితే అలాగే ఇతను మరింత పేరు బిగ్ బాస్ తన కెరీర్‌లో మర్చిపోలేని బిగ్ బాస్ ఒకటైతే, ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఆస్కార్ అవార్డు. అసలు ఆస్కార్ అవార్డు తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు పాటకి వస్తదని ఎవరు అనుకోలేదు. అటువంటి ఆ పాటని రాహుల్ సిప్లిగంజ్ అందుకోవడం అంటే 'నాటు నాటు' పాట. 'నాటు నాటు' పాట మనం చూసాం. ఆ పాటకి ఎంత పాపులర్ అయిందో చూసాం. ఆస్కార్ వేదిక మీద ఒక తెలుగు పాట పా ఆస్కార్ అవార్డ్ రావడం, అది రాహుల్ సిప్లిగంజ్ పాడడం. ఇది ఒక్కసారిగా అతని పేరు మారుమ్రోగిందని చెప్పొచ్చు. ఈ పాటకు బయటకొచ్చిన తర్వాత. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. అతన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. ఈ మధ్య గద్దర్ అవార్డ్స్‌లో అతనికి ఏదో ఒక అవార్డ్ ఇవ్వాలని చెప్పి సీఎం గారు స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే అవార్డు కాదు కానీ మొన్న ఆగస్టు 15న ఆయనకి, రాహుల్ సిప్లిగంజ్‌కి ఒక రూ. 1,00,00,000 ప్రకటించడం జరిగింది. అది అందజేయడం కూడా జరిగింది. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ సీఎం గారిని కలిసి తన కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కెరీర్ చూసుకున్నట్లయితే రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ చాలా తక్కువ, ఒక ఆల్బమ్స్ చేసుకునే కెరీర్ స్టార్ట్ చేసి, ఈరోజు ఒక ఆస్కార్ అవార్డు సాధించే పాటకి, ఇతను పాట పాడిన పాటకి ఆస్కార్ అవార్డు రావడం అనే స్థాయికి ఎదిగాడు. అంతా కూడా తన స్వయం కృషితోటి ఈ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఒక కొత్త జీవితంలో ఒక పెళ్లి చేసుకొని, ఒక కొత్త జీవితంలో ఇప్పటివరకు కెరీర్‌లో ఒక మైలురాయిగా ఒక్కొక్కటి సాధించుకుంటూ, దూసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, అలాగే టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఆయన సన్నిహితులు, ప్రముఖులు అందరూ కూడా రాహుల్ సిప్లిగంజ్‌కి అభినందనలు తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించి ఎప్పుడు, ఏంటి, ఎక్కడ అన్నదంతా కూడా పూర్తి వివరాలను రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ప్రకటిస్తారని చెప్పి ఆయన ఫ్రెండ్స్ ద్వారా సమాచారం అందుతుంది. మరి ఈ ఫోటోలైతే మాత్రం సోషల్ మీడియాలో ఒక వైరల్ అయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేసుకోబోతున్న హర్షిని రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరు ఈమె? అయితే ఎప్పుడు కూడా ఇద్దరి పేర్లు ఎప్పుడు బయట రాలేదు. వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారని గాని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాని, ఇలాగా ఎప్పుడు చాలా బయటికి రాకుండా చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసాడు అని ఇప్పుడంతా కూడా వార్తలొస్తున్నాయి. గత బిగ్ బాస్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ వేరే వాళ్ళతో ఎఫైర్ ఉన్నట్టుగా, వేరే నటితోనే గాని, అందులో బిగ్ బాస్‌లోనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఉండడం, అది లవ్‌కి వరకు వెళ్ళిందని, వాళ్ళని ఎవరినన్నా పెళ్లి చేసుకుంటారంటూ
వస్తాయేమో అనుకున్నారు కానీ ఈ ఊహించిన విధంగా హర్షిని రెడ్డి పేరు బయటకు వచ్చింది. హర్షిని రెడ్డితో ఫోటోలు అలాగే ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా బయటకు రావడం జరిగింది.